ఈ నెల 2వ తారీఖున ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి గారి పైన, ఆయన సోదరుని పైన, అలాగనే వైసీపీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ వాళ్ళపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఈరోజు విరూపాక్షి గారిని, శాసనసభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయనను కలిసి ఆయనకు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున మేమున్నామని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పడానికే ఈరోజు వచ్చి విరూపాక్షి గారిని కలవడం జరిగింది. ఒక బాధాకరమైన సంఘటన ఏమ్రా అంటే, గడిచిన 2-2.5 సంవత్సరాలుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాడులు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్నారు. చిన్న చిన్న వాటి నుంచి పెద్దదాని వరకు అమాయకులను ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు పరాకాష్ట ఎక్కడికి పోయిందిరా అంటే, ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ విరూపాక్షి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పాపం ఆయన ఒక రైల్వే కాంట్రాక్టర్, ఆ తర్వాత జెడ్పీటీసీగా పనిచేసినాడు, ఆ తర్వాత ఆలూరుకు ఎమ్మెల్యేగా గెలిచినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా ఆలూరు నియోజకవర్గంలో గెలిచి ఇప్పటికి 30 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. వాళ్లకు గతి లేదు, ఆ ఆలూరు నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకొని మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అడిగి. ఆలూరుకు వచ్చి మీరు ఏం చేస్తారో ఏమో తెలీదు, వచ్చే ఎలక్షన్ల కల్లా లేదా స్థానిక సంస్థల ఎన్నికల కల్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలా, మీరు దాడులు చేస్తారా, కులాల మధ్యన కొట్లాటలు పెడతారా, విద్వేషాలను రెచ్చగొడతారా, అక్రమ కేసులు పెడతారా, భౌతిక దాడులు చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం, మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ జెండాలో ఎగరాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళే దాడి చేసి ఎమ్మెల్యే గారి పైన మరొక 27-34 మంది పైన, 27 మంది పైన ఒక కేసు, 43 మంది పైన ఇంకొక కేసు, దాదాపుగా 3 కేసులు నమోదు చేసి వీళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా వేడగండి, మీరే ఆలూరుకు పోయి విచారించుకోండి. విరూపాక్షి గారి పైన ఈ రోజు వరకు ఎటువంటి క్రిమినల్ రికార్డు కానీ, క్రిమినల్ కేసులు కానీ లేవు. అటువంటి వ్యక్తి పొద్దున్న లేస్తే రాత్రి వరకు కష్టపడడం మాత్రమే తెలుసు. ఏ కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేసినా పలకడం మాత్రమే తెలుసు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పార్టీ కార్యక్రమాలైనా, ప్రభుత్వంతో ఏదైనా పని చేపియాలన్నా అహర్నిశలు కష్టపడుతున్నాడని ఒక మంచి పేరుంది. కాబట్టి 164 సీట్లు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. అటువంటి వ్యక్తి పైన ఈరోజు ఇంత దౌర్జన్యం చేసి, వాళ్ళ కార్లు వల్లగొట్టి, వాళ్ళ తమ్ముడికి ఫ్రాక్చర్ చేసి, మళ్ళా తిరిగి వీళ్ళపైనే 307 కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది పోలీసుల యొక్క ఫెయిల్యూర్.
ఎక్కడైనా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారు, కేసులు కౌంటర్ కేసులు పెట్టుకుంటారు, ఇవన్నీ మామూలే. కానీ దాడి చేసిన వాళ్ళపైనే వాళ్ళనేమో ఇడిచిపెట్టినారు, దాడి చేసిన వాళ్ళని. గాయపడిన వాళ్ళనేమో తెచ్చి జైళ్ళల్లో పెట్టినారు. ఇదేం ఈరోజు మాకు కొత్త కాదు. కానీ మీరు ఏ సంస్కృతికి తెరలేపుతున్నారు అనేది మీరే ఆలోచించుకోవాలా. ఎందుకంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సైలెంట్ గానే ఉండొచ్చు, కానీ గాయపడిన వాడు, దెబ్బతిన్నవాడు, అవమానం పొందినోడు మర్చిపోతాడా? కులాల మధ్యన కొట్టాటలు పెట్టాలా? ఎంతో మంది నాయకుల్ని చూసినా, కొంతమంది బోయ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చినారు, వచ్చి విరూపాక్షి గారికి వ్యతిరేకంగా మాట్లాడిపోయినారు. అదే నాయకులు మా ముచ్చుమరి గ్రామంలో ఒక బోయ సామాజిక వర్గానికి సంబంధించిన బాలిక మిస్ అయితే ఏ నాయకుడు రాలే. దళిత సంఘ నాయకులు వచ్చినారు ఆడ మద్దతు తెలపడానికి. క్లియర్ కట్ గా వీడియోలలో ఒక ఆడామ వాళ్ళ భర్త, అతనే ఆ ఆడామవి గుడ్డలు చించినాడు. ఇక్కడ ఉన్న ఎన్నో మీడియా ఛానళ్లలో ఆ వీడియోని టెలికాస్ట్ చేసినారు. గుడ్డలు చించుకునేది వాళ్ళే, గుడ్డలు చింపినేది భర్తనే, కానీ కేసు కట్టింది ఎమ్మెల్యే బట్టలు చించినాడని కట్టినారు. ఇంతకన్నా నీచమా రాజకీయాలలో? ఆ దళిత సంఘాల నాయకులు వచ్చినారు. ఆ దళిత సంఘాల నాయకులలో ఒక్కరన్నా ఆ పక్క నియోజకవర్గం ఆదోని ఉంది. ఆదోని ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, ఇద్దరు పక్కన పక్కన ఉండి ఆదోనిలో ఒక ధనాపురం అనే గ్రామానికి సంబంధించిన ఒక సర్పంచ్, దళిత సర్పంచ్కు అవమానం చేసినారని చెప్పి వాళ్ళు కలెక్టర్ని కలిసినారు, ఎస్పీని కలిసినారు. దాదాపుగా నెల రోజులు ప్రజా పోరాటం చేసినారు. ఏమని? ఆదోని ఎమ్మెల్యే పైన, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పైన కేసు నమోదు చేయమని చెప్పి నెల రోజులు పోరాటం చేసినారు. ఆ రోజు ఎవరైతే ఈ దళిత సంఘ నాయకులు, దళిత తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక్కరన్నా స్పందించినారా? స్పందించలే. ఈ రోజు ఏమంటున్నారు తెలుసా? ఏందయ్యా మీ వాళ్ళే వీడియోలు వచ్చినాయి కదా, మీ వాళ్ళే గుడ్డలు చింపుకొని మళ్ళీ కేసు పెట్టినారంటే, వీడియో తీసేటప్పుడు ఆయన చింపినాడంట, వీడియో ఆఫ్ చేసినాక ఎమ్మెల్యే చింపినాడంట. ఇంత నీచమా? ఎవరో పోయి అడిగినారంటే చంద్రబాబు నాయుడిని కూడా, సార్ ఇంత వరస్ట్ గవర్నమెంట్ ఈ ప్రపంచంలోనే లేదంటున్నారు సార్. ఈ ప్రజాస్వామ్యంలో మన అదృష్టం కొద్దీ, వాళ్ళ దురదృష్టం కొద్దీ 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి మనం ఏం చేసినా కూడా జరిగిపోతాం సార్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మనం గెలిచే పరిస్థితి లేదు కదా సార్. మీ దగ్గర ఏమైనా సూత్రం ఉందా సార్ రాజకీయాల్లో పైకి రావాలంట? అంటే గవర్నమెంట్ లేనప్పుడు చేస్తామని చెప్పాలంట, గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేసేసినామని చెప్పాలంట. అంతకుమించి ఏం చేయాలి సార్ అంటే, అంతకుమించి ఇంకెక్కువ ఏం చేయకూడదురా. నీకు ఎంత కావాలో అంత దోచుకో, నీకు ఎంతమందిని కావాలంటే అంతమందిని ఇబ్బంది పెట్టుకో, 5 ఏళ్ళు మనదే రాజ్యం అని అంటున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఎవరైనా చూసుకోండి, డిఎస్సి పైన పోరాటాలు జరుగుతున్నాయి, పొగాకు రైతులకు రేటు లేదని చెప్పి పోరాటాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఇన్ని మన కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పైన ఈడి వరకు ఉన్నారు. అన్నిటికీ అమ్ముడిపోతా ఆడరా తెలుగుదేశంకి అని. ఈ కూటమి కూడా కలిసి ఉండే ప్రసక్తే లేదు. వాళ్ళు కలిసి ఉండే కూడా వాళ్ళు బాగుపడే ప్రసక్తే లేదు. వీటన్నిటి నుంచి ఎట తప్పించుకోవాలనో తెలియక ఇట్లా దాడులు, కేసులు, అవమానాలు, ఇబ్బందులు. వాళ్ళు ఒకటి గమనించాల్సిన విషయం ఏమరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని అనుకుంటున్న క్రమంలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పోలీసులు మా పైన కేసులు పెడతారని మీరు అనుకుంటున్నారు. మా పైన కేసులు పెడితే మేము కనీసం పోరాడుతున్నాం, కానీ సామాన్యుల పైన, అమాయకుల పైన కేసులు పెడుతుంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావడంలే. ఒక్కొక్కరు కూడా ఒక చిన్న కేసు నమోదు చేయించుకోవాలంటే 1,00,000-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అమాయకుల పైన కేసులు పెడితే రాజీ చేయించుకునే దానికి 2 లక్షలు-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. చాలా మంది అరే నక్సలైట్లు అనే వాళ్ళు ఉంటే వ్యవస్థలన్నా బాగా పనిచేసినాయి కదరా ఆ రోజు. వాళ్ళు లేకుంటే కానీ ఈ రోజు మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కదరా అని అనుకుంటున్నారు. దయచేసి మీ మీడియా మిత్రుల్ని కూడా నేను కోరుకుంటున్నా, వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసేది మీరే కాబట్టి ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడో పక్క నియోజకవర్గంలో ఉండే బోయ సామాజిక వర్గం నాయకులు వచ్చి మాట్లాడినారు కదా, అదే నియోజకవర్గంలో ఉండే గుమ్మనూరు జయరామ్ గారు కానీ, బొజ్జమ్మ గారు కానీ వీళ్ళు ఎందుకు స్పందించలే అంటే విరూపాక్షి గారిది తప్పు లేదు కాబట్టి. విరూపాక్షి గారి పైన స్పందిస్తే స్థానికంగా ఉండే బోయ సామాజిక వర్గం వాళ్ళు కానీ, మిగతా కులస్తులు కానీ ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి. బయట వాళ్ళది ఏముంది, వస్తారు తిడతారు పోతారు, కానీ స్థానికంగా ఉండే వాళ్ళు విమర్శలు చేస్తే రేపు ప్రజల్ని ఎదుర్కోవాలి కదా.